సాగిపుగా కొన్ని మాటలు మనం విందాం పిల్లలు. సంఖ్యాకాండము గతించిన దినాల్లో మనం ప్రారంభించాం. దాన్ని కొనసాగింపుగానే ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంఖ్యాకాండంలో 36 అధ్యాయాలు ఉన్నాయి, 36 చాప్టర్స్ ఉన్నాయి పిల్లల. దాంట్లో నుంచి మనం 3 భాగాలు చేసాం. దాన్ని 36 పుస్తకాన్ని 36 అధ్యాయాలని 3 భాగాలు చేసాం. మొదటి భాగంగా 1వ అధ్యాయం నుంచి 9వ వచనం వరకు అన్నాం. మొదటి భాగము 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు, రెండో భాగాన్ని 10వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు, అలాగే చివరి భాగం 3వ భాగాన్ని 34 నుంచి 36 వరకు చివరి భాగాన్ని 3 భాగాలు చేసాం. మొదటి భాగం నుంచి 9 వరకు, రెండవ భాగం 10 నుంచి 33 వరకు, మూడవ భాగం 34 నుంచి 36 వరకు. ఈ 3 భాగాలు చేసాం మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఇందుకు ఈ 3 భాగాల్లో మనకు 40 సంవత్సరాల చరిత్ర కనబడుతూ ఉంటుంది. ఇజ్రాయెల్ యొక్క 40 సంవత్సరాల చరిత్ర మనకు కనబడుతుంది. రాసిన వారు గ్రంథకర్త మనకు బాగా తెలుసు, మోషే గారు. మనం ఎప్పుడు యథావిధిగా వింటున్న మాటల నుంచే. మొదటి భాగానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టడం. వారు సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళడానికి సిద్ధపాటు. ఇజ్రాయెల్ యొక్క ఆ 3 భాగాలు ఈ సంఖ్యాకాండం అంటేనే నంబర్స్. మొట్టమొదటిగా మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే వాళ్ళని లెక్కించినది. అది అంటే వారు ఎంతమంది ఉన్నారనే సంఖ్య మనకు గుర్తుకొస్తుంది సంఖ్యాకాండం అంటూనే. దాన్ని 3 భాగాలు చేసాం. 3 భాగాల్లో మొదటి భాగానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే వారు సీనాయి పర్వతం నుంచి, ఆ కొండ నుంచి బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపాటు. ఆ 9 అధ్యాయాల్లో అదే కనిపిస్తుంది. రెండో భాగానికి మనం పెట్టుకున్న పేరు, అది 10వ అధ్యాయం నుంచి 33 వరకు రెండో భాగానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే వీరు సీనాయి పర్వతం నుంచి మోయాబు సరిహద్దు వరకు వెళ్ళడం. అక్కడికి వెళ్ళే ఆ ప్రయాణంలో వారి బ్రతుకు తీరు కూడా మనకు కనబడుతుంది. 10వ అధ్యాయం నుంచి 33 వరకు రెండో భాగం అంటున్నాం. అందులో ఈ సీనాయి పర్వతం నుంచి వారు సిద్ధపాటు కనబడ్డది కదా మొదటి భాగంలో. ఇక్కడ నుంచి బయలుదేరి మోయాబు సరిహద్దు వరకు వెళ్తారు. ఆ సరిహద్దు, అక్కడ వారి బ్రతుకు తీరు, ఇదంతా కూడా 10వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు మనకు కనబడుతుంది. ఇది రెండో భాగం అంటున్నాం. మూడో భాగంలో అక్కడ నుంచి వారు యోర్దాను దాటక ముందు, యోర్దాను దాటేస్తే ఎక్కడ వెళ్ళిపోతారు? కానాను వెళ్ళిపోతారు, పాలుతీనని ప్రపంచ దేశానికి వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళకంటే ముందు దేవుడు వారికి ఇచ్చే సూచనలు సలహాలు. ఎక్కడికి? యోర్దాను దాటక ముందు దేవుడు ఇచ్చే సూచనలు సలహాలు. ఇది 40 సంవత్సరాల చరిత్ర. ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో చిట్ట ప్రకటన గ్రంథం అయిన తర్వాత ఒక మ్యాప్ కనబడుతుంది. ఆ మ్యాప్ చూసుకొని మనం ముందుకెళ్దాం పిల్లరా. ప్రకటన గ్రంథం తర్వాత అబ్రహాం గారు ప్రయాణం చేసిన దేశంలో మనకు కనబడుతుంది. మనం ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వెళ్ళగానే వారికి వచ్చింది ఆటంకము, అడ్డు ఏమొచ్చిందంటే ఏమొచ్చింది పిల్లరా? సముద్రం. అందరూ వింటున్నారు కదండి, సముద్రమే కదా. అదే పేరుందా దానికి? ఏమన్నా ఎర్ర సముద్రం. ఐగుప్తు నుంచి బయటికి రాగానే అడ్డుగా వచ్చింది ఎర్ర సముద్రం. దాన్ని దాటినప్పుడు జరిగిన సూచక్రియలు, అద్భుతాలు ఏంటో మనకు బాగా తెలుసు. అది కనబడుతున్న మాట ఆ మ్యాప్ లో అబ్రాహాము ప్రయాణం చేసిన దినాల్లో చివరిగా ఈ ఎడమ ప్రక్కన కింది భాగంలో కనబడుతుంది ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం పైన ఉన్నది ఏముంది? సీనాయి కొండ. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు మొదటి అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఆ భాగం అంతా అక్కడ కనబడుతుంది. సీనాయి పర్వతం, ఆ కొండ దగ్గర. మొదటి భాగం పెట్టిన పేరు ఏంటయ్యా అంటే మనం సీనాయి కొండ నుంచి విడిచిపెట్టినాం, సిద్ధపాటు. వారు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత పైన ఏలాతు, మారా, కాదేశు బర్నయ, ఏదోము, మోయాబు కనబడుతుంది. చూసారు పిల్లలు? ఆ మోయాబు వరకు వెళ్ళడమే రెండవ భాగం. 10వ అధ్యాయం నుంచి 33 వరకు ఆ రెండవ భాగం అంతా కూడా మోయాబు సరిహద్దు వరకు వెళ్ళిపోతారు. దాని తర్వాత మనకు కనిపించేది ఏంటి? మోయాబు తర్వాత యెరూషలేము కనబడుతుంది కదా. అంటే ఇశ్రాయేలు పాలుతీనల ప్రపంచ దేశం ప్రారంభమైపోతుంది. అందుకని ఆ మోయాబు సరిహద్దు అంటున్నారు రెండో భాగంలో. మూడో భాగం ఏంటంటే యోర్దాను వరకు వెళ్ళి ఆ దాటకన్నా ముందు, యోర్దాను దాటేస్తే ఇప్పుడు యెరూషలేములోకి వెళ్ళిపోయినట్టు, ఇశ్రాయేలులోకి వెళ్ళిపోయినట్టే, ఆ పాలుతీనల ప్రపంచ దేశాన్ని స్వాస్థంగా చేసుకున్నట్టే. దానికంటే ముందుగా దేవుడు ఇచ్చే సూచనలే ఈ 34వ అధ్యాయం నుంచి 36 వరకు కనబడుతుంది. అది గతించిన దినాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి అధ్యాయంలో, ఆ మొదటి భాగంలో 9 అధ్యాయాల నుంచి కొన్ని అధ్యాయాలు మనం జ్ఞాపకం కూడా చేసుకున్నాం. మొదటి అధ్యాయంలో మనకు కనిపించేది, ఆ మొదటి భాగంలో మొదటి అధ్యాయంలో ప్రజా సంఖ్య ముఖ్యంగా కనబడుతుంది. ఇజ్రాయేల్లో ప్రజా సంఖ్య కనబడుతుంది. వారు లెక్కించిన వర్షానికి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి వర్షంలో వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీన సీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లా ఏమన్నాడంటే, ఇశ్రాయేలు వంశము చొప్పున వారి పితరుల కుటుంబం బట్టి వారి పెద్దల చొప్పున మగవారందరినీ లెక్కించి
సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము అంటున్నాడు. అలా లెక్కించినప్పుడు అంటే వారు వచ్చిన గోత్రాల ప్రకారం వచ్చిన సంఖ్యను ఇక్కడ చెప్తున్నాడు 46వ వర్షంలో లెక్కింపబడి 6,03,550 మంది అయింది. 6,03,550. మనం గతించిన దినాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అర్ధరాత్రి అడిగినా మేము నిద్రలో లేపినా చెప్పేస్తారు ఈజీగా. ఇస్రాయేలు లెక్కింపబడిన వారి సంఖ్య ఎంత అన్నాడు? 6,03,550. అది ఎవరయ్యా అంటే పురుషులు మాత్రమే, అది కూడా 20 సంవత్సరాలు పైబడిన వారు. లెక్కింపబడిన వారిలో 20 సంవత్సరాల నుండి తక్కువ వారు ఉన్నారు. అందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. మళ్ళీ స్త్రీలు పూర్తిగా లెక్కల్లోకి రాలేదు, పెద్దలు లెక్కలోకి రాలేదు. అలాగే వీరితో పాటు అన్య జనాంగం కూడా ఉంది. కానీ లెక్కలకు వచ్చిన వారు ఎవరయ్యా అంటే 20 సంవత్సరాలు పైబడిన వారు పురుషులు మాత్రమే లెక్కలకు వచ్చినారు. అలా మొదటి అధ్యాయంలో మనకు ఎక్కువగా కనబడుతుంది. రెండవ అధ్యాయంలో గతించిన దినాలు మనం విన్నట్టుగా వీరికి ప్రత్యేకంగా చెప్తున్నాడు. వీరి ప్రయాణంలో ప్రియుల మనం అనుకుంటాం 3 బండ్లు వెళ్తున్నాయి అంటే క్యారల్స్కు ఒక బండిని ఇంకొకరు ఫాలో అవుతున్నామని బాగా తెలుసు. అలాగే 40 సంవత్సరాల ప్రయాణానికి వారు ఎక్కడ దిగాలి, ఏ రీతిగా నివసించాలి, అదంతా కూడా ఏ పాలెంలో ఉండాలి, ఏ పాలెం వారు ఏ దిక్కున ఉండాలి, రెండవ అధ్యాయం కనబడుతుంది. మచ్చుకు మరొకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్తాను. మనకు 4 దిక్కులు కనబడినట్టుగా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు కనబడినట్టుగా ఈ 4 దిక్కుల్లో ఈ 13 గోత్రాలు అని డివైడ్ చేశారు. 13 గోత్రాలు అని. 13 గోత్రాలు ఎందుకు అంటున్నానంటే ఆ ఒక గోత్రం ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది. ఏ గోత్రం యాడ్ అయింది? యోసేపు గారి కుమారులు 2 యాడ్ అయిపోయారు. యోసేపు గారికి తన తండ్రి గారు ఏం చేశారంటే, యాకోబు గారు నువ్వు నాతో పాటు పెరగలేదు కాబట్టి నీ యవ్వన కాలం అంతా కూడా నేను నీ కుమారులకు 2 పాలు ఇస్తున్నా అంటాడు. అంటే 12 గోత్రాలు ఉంటే అందులో ఈ ఎఫ్రాయిము, మనషే యాడ్ అయిపోయారు. యోసేపు గారు పక్కన వెళ్ళిపోయారు. ఎఫ్రాయిము, మనషే యాడ్ అయిపోయారు కాబట్టి గోత్రాలు 13 అయిపోయాయి. అందుకని ఈ 13 గోత్రాల్లో ఒక గోత్రాన్ని దేవుడు పక్కన పెట్టేశాడు. ఏ గోత్రం అనేది? లేవి గోత్రం. ఎందుకంటే యాజకత్వం వారిదన్నాడు కాబట్టి లేవీలు నా వారు అన్నాడు. వారిని పక్కన పెట్టేసి ఈ 12 గోత్రాలని 4 దిక్కులు డివైడ్ చేశాడు. 4 దిక్కుల్లో మనం మొట్టమొదటిగా గతించిన దినాన్ని అన్నాం. ఆ ప్రత్యక్ష గుడారం ఇలా ఉండేది. తూర్పు, పశ్చిమ, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ తూర్పున ఎవరెవరు ఉండాలో చెప్తున్నారు చూడండి పిల్లల. 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదాపాలెము ధ్వజము గలవారు. చూడండి పిల్లల, ఇక్కడ మంచిగా ఈజీగా గత వారంలో విన్నాం కాబట్టి నేను తొందరగా తీసుకెళ్ళిపోతాను. తూర్పున 3 పాలెలు ఉండాలి. అంటే 12 4 దిక్కులు డివైడ్ చేస్తున్నాడు. అంటే 4 దిక్కులు ఎంతమంది అవుతారు? 3, 3, 6, 6, 6, 12. అలా ముగ్గురులో ఫస్ట్ తూర్పున ఎవరు ఉండాలంటే యూదా అంటున్నాడు. అలాగే ఇస్సాకారు, జెబులూను అలా పనిచేస్తున్నాడు. తూర్పు దిక్కున 3 గోత్రాలు ఉండాలి. అలాగే కిందికి వచ్చిన తర్వాత దక్షిణ దిక్కు గురించి చెప్తున్నాడు. 4వ వచనం, 10వ వచనము. రూబేను, షిమియోను, గాదు వీరు దక్షిణ దిక్కున ఉండాలంట. దక్షిణ దిక్కున మనము మామూలు మ్యాప్ చూస్తే మనకు దక్షిణం పైకి వచ్చేస్తుంది, తూర్పేమో రైట్ సైడ్లో వచ్చేస్తుంది. అలా తూర్పునేమో యూదా, ఇస్సాకారు, జెబులూను ఉండాలి. దక్షిణాన పై భాగంన ఎవరు ఉండాలంటే రూబేను, షిమియోను. బైబిల్ ఓపెన్ చేశారు, క్లోజ్ చేశారండి. రూబేను, షిమియోను, గాదు ఉండాలి. అది 10వ వచనం నుంచి 14 వరకు దక్షిణ దిక్కు వారు. తూర్పున ఎవరెవరు ఉండాలంటే 3వ వచనం నుంచి 7వ వచనం వరకు అందులో 3 పేర్లు తీసుకొస్తున్నారు. యూదా, ఇస్సాకారు, జెబులూను వారు తూర్పున ఉండేవారు. దక్షిణ ఉండేవారు 10వ వచనం నుంచి 14వ వచనం వరకు రూబేను, షిమియోను, గాదు ఉంటారు. ఇక తూర్పుకు ఎగ్జాక్ట్లీ క్వైట్ ఆపోజిట్ లో పశ్చిమ ఉంది, పడమర. ఆ వెస్ట్ లో ఎవరు ఉంటారయ్యా అంటే దాని గురించి చెప్తున్నాడు. 18వ వచనం నుంచి ఎఫ్రాయిము సేనలు చొప్పున వారి పాల ధ్వజము పడమటి దిక్కున ఉండాలంట పిల్లల. పడమటి దిక్కున ఉండాలి. అతని సమీపంలో 20వ వచనము, 22వ వచనం. 20వ వచనంలో మనష్షే ఉండాలి. 22వ వచనంలో బెన్యామీను. వీరు ఎవరు ఎక్కడ ఉండాలంటే వెస్ట్, పశ్చిమ ఉండాలి. మనకు ఈజీగా గుర్తుండడానికి ఒక మంచి మాట చెప్పాను. ఎవరు గుర్తున్నా గుర్తు లేకున్నా కానీ ఈ పడమటి దిక్కున ఉన్న వారు గుర్తుండిపోవాలి. యోసేపు కుమారులు, యోసేపు గారి తమ్ముడు. రాహేల్ గారు కన్నది 2, యోసేపుని కంది, తర్వాత ఎవరిని కంది? బెన్యామీను కంది. చిట్ట చివరి కుమారుడు కంటూనే అప్పుడు తన తల్లి చనిపోవడం, అంటే రాహేల్ గారు చనిపోవడం. అలా చిట్ట చివరిది కాబట్టి వీరేంద్ర పడమటి దిక్కున ఈజీగా గుర్తుండిపోతుంది. యోసేపు గారు లేరు కాబట్టి ఎఫ్రాయిము, మనష్షే వస్తున్నారు. తర్వాత వాళ్ళ తమ్ముడైన బెన్యామీను వస్తున్నారు. పడమటి దిక్కున వారు 3 ఉంటున్నారు. తూర్పు దిక్కున యూదా, ఇస్సాకారు, జెబులూను ఉంటున్నారు. దక్షిణాన ఎవరు ఉంటున్నారంటే రూబేను, షిమియోను, గాదు. ఇప్పుడు ఎన్ని గోత్రాలు అయిపోయినాయి? 10 గోత్రాలు అయిపోయినాయి. 9 గోత్రాలు అయిపోయినాయి. 9 గోత్రాలు అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఉత్తరం మాత్రమే. ఉత్తరాన్ని ఎవరికి చెప్తున్నాడు? 25వ వచనం నుంచి 29 వరకు. దాను
ఉత్తర దిక్కున ఉండాలి. వారి అతని సమీపంన 27వ వచనం ఆషేరు ఉండాలి. 29వ వచనం అతని సమీపన నఫ్తాలి ఉండాలి. వీరిని నార్త్లో పెట్టేశాడు, అంటే ఉత్తరాన పెట్టేశాడు. అంటే ఇప్పుడు 12 గోత్రాలు వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒక గోత్రం రానిదంటే ఏది ఉంది? లేవీలు మాత్రమే ఉన్నారు. లేవీలు మాత్రమే దాంట్లోకి రాలేదు. ఇప్పుడు 12 గోత్రాలని 4 దిక్కుల్లో పెట్టేశాడు. తూర్పున మళ్ళీ అడుగుతున్నాను, మీకు గుర్తుంది పోతే గత వారంలో విన్నాం కాబట్టి, తూర్పున ఎవరు ఉండాలి? మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. దాన్ని యూదా, ఇస్సాకారు, జెబులూను. దానికి వెనకాలనే అపోజిట్లో ఎవరు ఉండాలి? పశ్చిమాన యోసేపు గారు గుర్తుంచుకోండి అని చెప్పాను. పశ్చిమాన ఎవరు ఉండాలంటే ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. అయిపోయింది, 6 గోత్రాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు దక్షిణాన్ని ఎవరు ఉండాలంటే పెద్దోడు రూబేను గుర్తుకురాలి, పెద్ద కుమారుడు రూబేను, షిమ్యోను, గాదు. ఇంకా మిగిలిన 3 గోత్రాలు అది ఉత్తరాన పెట్టేసుకోండి. ఎవరెవరు ఉంటారు ఇప్పుడు? నఫ్తాలి. వారు మిగతా గోత్రాలు అక్కడే. ఇప్పుడు 12 గోత్రాలు 4 దిక్కుల్లోకి అయిపోయింది. అంటే మధ్యలో ఉన్నది ఏముందంటే ప్రత్యక్ష గుడారం ఉంది. అది ఆ 2వ అధ్యాయం అంతా కూడా మనకు కనవలసింది ఏంటంటే ఎవరు ఏ దిక్కును ఉండాలి, ఎలా కదలాలో దేవుడు నిలిపిస్తున్నాడు. వారికి ఒకటే సూచన ఏంటంటే ప్రత్యక్ష గుడారం మీద మేఘం నిలబడిపోయిందా వారు ఆగిపోవాలి, మేఘం ఎత్తబడిందా వారు నడవాలి. అంతవరకు వారు ఎక్కడ ఉండాలంటే ఏదో నాకు ఇష్టానుసారంగా ఆయా గోత్రం అక్కడ ఉండిపోతామని కాదంట. ప్రతిదీ కూడా దేవుడు లెక్కలు చూసి మరి చెప్తున్నాడు. ఈ గోత్రాలు ఈ దిక్కునే ఉండాలి, ఈ గోత్రాలు ఈ పక్కనే ఉండాలి. 40 ఏళ్ళ ప్రయాణంలో నిజంగా వారికి ఎంత కష్టమై ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే అంత ఈజీ కాదు వారి ప్రయాణం. వారు తిండి విషయంలో కానీ, నివసించే విషయంలో కానీ, ఎక్కడ పడితే వారి గుడారాన్ని వేసుకుందామని కూడా దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఈ గోత్రాలు ఇక్కడే ఉండాలి, ఈ గోత్రాలను దాటి వెళ్ళడానికి లేదు. ఇలా మాట్లాడుతూ 2వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. అలాగే 2వ అధ్యాయం చివరిలో ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. 32-33 వచనాల్లో ఆ మాట చూడండి. వీరి ఇశ్రాయేలులో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెములలో లెక్కింపబడిన వారు అందరూ 6,03,550. మళ్ళీ ఆ సంఖ్యను చెప్తున్నా. ఎంత మంది అయ్యా అంటే ఈ పాలెంలో ఉండవలసిన వారు 6,03,550. ఈ సంఖ్య మనకు దొడ్డు లెక్కన గుర్తుండిపోవాల్సింది, అంతే పిల్లల. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలులో తమ్మును లెక్కించుకొనలేదు. సరిపోతుంది పిల్లల, సరిపోతుంది. అంటే ఈ గోత్రాల్లో ఈ 12 గోత్రాల్లో అంటే లెక్కలు 6,03,550 మందిలో లేవీలు రాలేదనే మాట మనకి 2వ అధ్యాయం ముగింపు వరకు మనకు తెలిసిపోతుంది. ఈ 3వ అధ్యాయంకి వచ్చేసిన తర్వాత ఈ లేవీల గురించి చెప్తున్నాడు. యాజకత్వం ఎవరు చేయాలి, అహరోనుల కుటుంబాన్ని ఆ 3వ అధ్యాయంలో ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ఆ ప్రస్తావనలో అహరోను కుమారులని ఇద్దరు కుమారులు అన్యాయగిని తీసుకొని చంపబడిన స్థితి కూడా మనకు మొదటి బిగినింగ్లోనే మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఆ యాజకత్వ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారో ఈ 4వ అధ్యాయము చివరి భాగంలో చెప్తున్నాడు. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగి నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయి. అంటే అన్యాగిని తీసుకొని వెళ్ళడము అనేది చాలా చెడ్డ కార్యం. అంటే ఏదో అగ్ని తీసుకొని వెళ్ళిపోయారని కాదా ఉద్దేశం. ఇంకా మనం లోతుగా ఆలోచిస్తూ ఉంటే వారి క్రియలు బాగాలేదు. యాజకుడు ఎలా ఉండాలో, లేవీడు సమర్పింపబడిన విధానం ఎలా ఉండాలంటే అలాగే పవిత్రంగానే ఉండాలి. ఇష్టమైన కార్యాలు చేస్తూ యాజకత్వం చేయడానికి ఇష్టపడుతూ ఉంటే లోపలికి అన్యాగి తీసుకువెళ్ళిన తర్వాత చంపబడ్డాడు. అగ్ని అదే తీసుకెళ్లాల్సిందే. బలిపీఠ మీద ఉన్న నొప్పిలని తీసుకొని వెళ్ళిపోతాడు, అదే అగ్నిని తీసుకొని వెళ్ళిపోతాడు. వేరే అగ్ని అంటే తమ క్రియలు అనాలోచితంగా ఉండే, చేసే ధర్మకార్యాలు లేకుండా, నీతి క్రియలు లేకుండా తప్పుడు క్రియలు చేస్తూ యాజకత్వం చేయడానికి అదే అగ్నిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అందుకని అది అన్యాగ్ని అంటున్నాడు. అలా వెళ్ళినప్పుడంట అన్యాగ్ని తీసుకొని వెళ్ళిన తర్వాతనంట వారిద్దరు చంపబడ్డారు. తర్వాత ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారో ఎలియాజరు, ఈతామారు తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి అంటున్నాడు పిల్లలు. ఇంకా ఈ భాగంలో మనకు బాగా తెలిసిన మాట ఏంటంటే, ఇంకా 3వ అధ్యాయంలో మనకు ఎక్కువగా విషయం ఏమంటే లేవీల గురించి ప్రజల సంఖ్య తీసుకోవాలి. వారి గురించి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎలా ఉండబోతుందో 11వ వచనంలో. 11వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలులో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలులో నుండి లేవీయులను నా వశం చేసుకుని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నా వారై ఇందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు తొలిచూలినేమి పశువుల తొలిచూలినేమి ఇశ్రాయేలులో అన్నింటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని వారు నా వారై ఇందురు. నేనే యెహోవాను. ఇప్పుడు చూడండి పిల్ల, అదే గతించిన దినాలను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఒకప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇశ్రాయేలు నావారు అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడంటే ఇశ్రాయేలులో ప్రతి తొలిచూలు నాదన్నాడు. అది బిడ్డ అయినా, పశువు అయినా, జంతువు అయినా, పుట్టే ప్రతి బిడ్డ మొదటివాడు నావాడు అన్నాడు.
తర్వాత కాలక్రమం ఏమైపోతుందంటే ఇజ్రాయేల్ అందరూ నావారైనా దాంట్లో నుంచి లేవీలు నావారు అంటున్నారు. ఎందుకంటే నేను వారిని ప్రతిష్ఠించుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి యాజక ధర్మం వారే చేస్తారు కాబట్టి దాంట్లో పుట్టే ప్రతి మగబిడ్డ ప్రతి పశువు తొలుచులు ఇప్పుడు ఇజ్రాయేల్లో నుంచి లేవీలదే నేను తీసుకుంటాను, వారు నావారై ఉంటారు. ఒకప్పుడు నేను అన్నాను ఇజ్రాయేల్ ప్రతిదీ నాదన్నాను, ఇప్పుడు ఇక్కడ నుంచి కాదు, స్టేట్మెంట్ మారిపోతుంది, లేవీలదే నాది. అదే చెప్తూ కిందికి ఒక మాట మాట్లాడతాడు. ఇంకా మాట్లాడుతూ 14-15 వర్షంలో ఇక్కడ మాట్లాడుతూ మాట ఏంటంటే మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశముల లెక్కింపు ఒక నెల మొదలుకుని పైప్రాయం గల మగవారందరినీ లెక్కింపవలను. సరిపోతాం పిల్లలు. ఇక ఆ రెండవ అధ్యాయంలో మనం చూసుకున్నాం ఏంటంటే ఇజ్రాయేల్ మొదటి అధ్యాయంలో చూసాం, అలాగే రెండవ అధ్యాయం చివరి భాగంలో చూసాం 6,03,550 మంది ఇజ్రాయేల్ లెక్కల్లోకి వచ్చింది. అందులో లెక్కింపబడిన వారు ఎవరు ఉన్నారంటే లేవీలు ఉన్నారు. ఆ లేవీల లెక్క ఈ 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. యాజక ధర్మం చేసేవాళ్ళు 2 కుమారులు చంపబడ్డారు, ఆరోన్ గారి కుమారులు. మిగతా బాధ్యత వారికి ఒక 2 కుమారులు తీసుకున్నారు, సేవక ధర్మం అంతా కూడా. ఇక నుంచి ఎలా ఉండబోతుందంటే అయ్యా లేవీలో ప్రతిష్ఠించిన వారే నావారు, వారిలో తొలుచులే నేను తీసుకుంటాను. ఇజ్రాయేల్ అందరి ఆ గోత్రం నుంచి, రూబేన్ గోత్రం నుంచి, యూదా గోత్రం నుంచి, వీరందరి నుంచి నేను తీసుకోను, లేవీల్లో నుంచే నేను తీసుకుంటానని దేవుడు తన స్టేట్మెంట్ ని ఇంకా మాడిఫై చేస్తూ మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ కిందికి ఏమంటే లేవిని లెక్కించు. ఇప్పుడు యాజక ధర్మం చేసే లేవి గోత్రంలో ఎంతమంది ఉన్నారని లెక్క తీసుకోమన్నాడు. మొదటి అధ్యాయంలో లెక్కించినప్పుడంట 20 సంవత్సరాలు పైబడిన వారిని లెక్కించాడు. అంతే కదండి, ఇజ్రాయేల్ అందరినీ లెక్కించినప్పుడు 20 సంవత్సరాలు పైబడిన వారిని లెక్కించాడు. కానీ లేవీని లెక్కించినప్పుడు మాత్రం అంట 1 నెల మొదలుకొని పైబడిన వారందరినీ లెక్కించాడంట. అలా లెక్కించినప్పుడు ఇంచుమించు ఎంతమంది వచ్చారో మాట మాట్లాడతాడు. చివరి భాగము 39వ వర్షం చూడండి పిల్లలు. 39వ వర్షం. యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీయుల్లో లెక్కింపబడిన వారందరూ అనగా 1 నెల మొదలుకుని పైప్రాయం గల మగవారందరూ 22,000 మంది. సరిపోతుంది పిల్లలు. అక్కడ లెక్కించినప్పుడు అంటే లేవీలు ఎంతమంది వచ్చారంటే 22,000 మంది వచ్చారు. అలా లెక్కించినప్పుడు లేవికి 3 కుమారులు. గత వారంలో కూడా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు 12 గోత్రాలు పక్కన పెట్టేసాడు, అది గుర్తుంది. ఎక్కడెక్కడ ఉంటారో అది బాగా తెలుసు, జనాభా ఎంతో తెలుసు. ఆ లేవిని పక్కన పెట్టిన వారిలో లెక్కించినప్పుడు అంటే నెల మొదలుకొని పైప్రాయం గల వారందరినీ లెక్కించేశారు. అలా లెక్కించినప్పుడు ఎంతమంది వచ్చారంట 22,000 మంది వచ్చారు. కానీ అందులో 3 కుమారులు ఉంటారు. లేవికి 3 కుమారులు ఉంటారు, గెర్షోను, కహాతు, మెరారి. ఇలా 3 సంతానం లెక్కించినప్పుడు మనం టోటల్ చేస్తే 22,300 మంది వస్తారు. కానీ మనకు ఒక అర్థం అవడానికి ఒక రౌండ్ ఫిగర్ చేసి 22,000 అనేది అని అక్కడ కనబడుతుంది. ఇదే అధ్యాయంలో మనం కౌంట్ చేసిన 22,300 వస్తారు. ఆ గెర్షోనికి కుమారులు ఉన్నారు, కహాతుకి కుమారులు ఉన్నారు, మెరారికి కూడా కుమారులు ఉన్నారు. వీరు లేవి కుమారులు, వీరిని ప్రత్యేకపరచున్నాడు. మరి అలా మాట్లాడుతూ కొన్ని మాట గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కహాతుకు పుట్టిన వారే, ఆ సంతానం నుంచి వచ్చిన వారే మోషే, అహరోనుల సంతానం అన్నాం, గుర్తుందండి. అలా మాట్లాడుతూ దీనికి ఒక ఆధారమైన మాట మనం నిర్గమకాండం 6వ అధ్యాయంకి వచ్చిన పిల్లగా. నిర్గమకాండం 6వ అధ్యాయం 16-17 వర్షం చూడండి పిల్లగా. 19-20 వరకు రాసుకుంటే బాగుంటుంది. 16 వర్షం నుంచి లేవి కుమారుల షేరులు పేర్లు వారి వారి వంశవలుల చొప్పున ఏవనగా గెర్షోను, కహాతు, మెరారి, లేవి. లేవి మాట 37 ఏళ్ళు, లేవి 137 ఏళ్ళు బ్రతికేను. గెర్షోను కుమారులు వారి వారి వంశముల చొప్పున లిబ్ని, షిమి. ఇక్కడ 2 పేర్లే కనబడుతున్నారు. ఎవరెవరంట? గెర్షోనికి 2 కుమారులు ఉన్నట, లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇష్షారు, హెబ్రోను, ఉజ్జియేలు. ఇప్పుడు 4 ఎవరికి ఉన్నారు? ఇప్పుడు కహాతుకు ఉన్నారు. ఇప్పుడు గెర్షోను, కహాతు, మెరారి 3 లేవికి కుమారులు. ఆ గెర్షోనికి ఎంతమంది కుమారులు అంటే 2 కుమారులు. కహాతుకి ఎంతమంది అంటే 4 అంటున్నాడు. కింది చూడండి పిల్లరా. కహాతు 130 ఏళ్ళు బ్రతికేను. మెరారి కుమారులు మహాలి, మూషి. ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా, ఈజీగా గుర్తుండొచ్చు. ఇప్పుడు లేవికి ఎంతమంది కుమారులు అంటే మనం ఎంతమంది పేర్లు చెప్పొచ్చు? 3 పేర్లు చెప్పొచ్చు. ఆ పేర్లు ఎవరంటే గెర్షోను, కహాతు, మెరారి. ఇప్పుడు వీరికి ఎంతమంది సంతానమో కూడా మన పేర్లు చెప్పకుండా, ఆయన పేర్లు గుర్తుండకపోయినా ఎంతమందో చెప్పచ్చు ఈజీగా. గెర్షోనికి 2, కహాతుకు 4, మెరారికి 2. సో ఓవరాల్ గా ఎంతమంది అవుతున్నారు? వారు 8 కూడా అవుతున్నారు. లేవీలలో వచ్చిన వారి తర్వాత వారి తండ్రులు అంటే లేవికి మనమల్ లాంటి వారు 8 కూడా వచ్చారు. ఆ కహాతుకు పుట్టిన వారిలోనే అమ్రాము ఉంది. అమ్రాము మనకు తెలిసిన మాట ఏంటంటే కింది భాగం చూస్తే 20వ వచనంలో అమ్రాము తన మేనత్తి అయిన యోకేబెదును పెళ్లి చేసుకోను అంటే వారు ఎవరో చెప్తున్నాడు.
ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. సరిపోతుంది, మనకు వచ్చింది కదా ఆధారం. అయితే అంటే ఇప్పుడు లేవికి 3 కుమారులు ఉన్నారు. దాంట్లో అమ్రాము రెండవ వాని పిల్లలే మోషే అహరోనులు. అందుకని మోషే దేవునికి స్పెషల్ ఇజ్రాయేల్ నుంచి. ఎందుకంటే అలాంటి సాత్వికుడు ఇజ్రాయేల్లో ఎవరు లేరు. ఇంకొక మాట చెప్పాలంటే, ఆ రోజు ఇజ్రాయేల్ ఐగుప్తు ఉన్నంత కాలం మొదలుకొని ప్రభు అయిన యేసు వచ్చే వరకు, ప్రభువు వరకు వీరందరిని ఏమన్నారంటే, దేవుని కొరకు పనిచేసే వారందరినీ కూడా రక్షకులు అన్నారు. దేవుని యొక్క మాట ఏంటంటే, రక్షించే వారందరినీ కూడా రక్షకులు. అల్టిమేట్ గా ప్రభువే రక్షకుడు, ఆయన మించింది ఇంకేం లేదు. కానీ ఆ మోషే గారి కాలం, ఐగుప్తు కాలం మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అవతరించే వరకు, పాత నిబంధనల కాలంలో ఆయా జనరేషన్లో గిద్యోను, బారకు, యోఫ్తా వీరందరూ మొదలుకొని ఆ మోషే గారి వరకు వీరందరినీ రక్షకులు అన్నారు. దానికి నెహెమ్యా గారు మాట్లాడుతుంటారు 9వ అధ్యాయంలో, వారిని రక్షకులు అని అంటారు. వారు మొరపెట్టినప్పుడు వారి కొరకు, మా పితరుల కొరకు నువ్వు రక్షకులను పంపించేదివి అని అంటాడు. ఈ మాట మాట్లాడుతూ ఏమనంటే, ఇక్కడ మనకు తెలిసిపోయిన మాట అంటే, కహాతులలో మోషే అహరోనులు ఉన్నారు. ఈ మాట మళ్ళీ 3వ అధ్యాయంకి వచ్చేయండి పిల్లరా. 3వ అధ్యాయంకి వచ్చేయండి. 17వ వచనంలో లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మేరారు అన్నవి. గెర్షోను కుమారుల వంశకర్తలు ఇవన్నీ చెప్తూ అవే పేర్లు ఇక్కడ మళ్ళీ ప్రస్తావన తీసుకొస్తూ, ఇప్పుడు ఎలాగైతే 12 గోత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశాడో ఆయా భాగాల్లో ఉండమని ఎందుకు చెప్తున్నాడో మనకు గుర్తుండిపోవాలి. ఎందుకు ప్రభువు దేవుడు సంఖ్యను గుర్తించమంటున్నాడు, సంఖ్యను ఎందుకు లెక్కించమంటున్నాడు, ఎందుకు ఆయా స్థలాల్ని కేటాయించమంటున్నాడు అంటే, వీరు పాలు తేనెలు ప్రపంచ దేశానికి వెళ్ళిన తర్వాత ఈ సంఖ్యను బట్టే దేవుడు ఆ భూభాగాన్ని ఇస్తాడు. ఈ సంఖ్యను బట్టి ఎంతమంది ఉన్నారో ఆ భూభాగం అంత ఎక్కువగా ఉండబోతుంది. అలాగే వారు ఉండే స్థితిలో కూడా ఈ భూభాగాలు ఎవరు వారికి సమీపంగా ఉండాలో కూడా ఆ భాగాన్నే సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉన్న దాన్ని బట్టి, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న మాట, ఆ 12 గోత్రాలు 4 దిక్కున డివైడ్ చేశాడు. మరి లేవీలు ఎలా ఉంటారో అనేది గత వారంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. గెర్షోను, కహాతు, మెరారి. వీళ్ళు ఏం చేశారంటే, గెర్షోను ఏ దిక్కున పెడుతున్నారు చూడండి పిల్లలు. 23వ వచనం, పడమటి దిక్కున ఉండాలి. ఇప్పుడు గెర్షోను 3 ఉన్నారు కాబట్టి మనం 3 కూడా డివైడ్ చేయాలి కదా. 3 డివైడ్ చేయాలి కాబట్టి మన పడమటి దిక్కున ఎవరు ఉన్నారు? అంతకు ముందుగానే మనము ఎవరిని చూసాము? యోసేపు కుమారుల యొక్క కుటుంబము, అలాగే బెన్యామీను యొక్క గోత్రాలు అక్కడికి వచ్చేసాయి. 3 గోత్రాలు తూర్పుకు, వెనకాల, పశ్చిమాన. ఆ పశ్చిమాన వెస్ట్ లో ఉన్నది ఎవరైనా ఉన్నారంటే అప్పటికి బెన్యామీను ఉన్నాడు, ఎఫ్రాయిము, మనష్షే ఉన్నారు. వారికి ముందు ప్రత్యక్ష గుడారాన్ని తాకడానికంటే ముందు వారి ముందు ఎవరు ఉండాలి? ఇప్పుడు గెర్షోన్లు ఉండాలి. అలాగే 29వ వచనం చూడండి పిల్లలు. కహాతు కుమారుల వంశాలి మందిరం యొక్క ప్రక్కన అనగా దక్షిణ దిక్కున దిగాలి. ఇప్పుడు దక్షిణ దిక్కున అంతకన్నా ముందే ఎవరిని డిస్ట్రిబ్యూట్ చేశాడు దేవుడు? ఎవరు కేటాయించాడు దక్షిణ దిక్కును? రూబేను వారి పాలెం. రూబేను, షిమియోను, గాదు. వీరికంటే ముందు వెనకాల, అదే గతించిన దినాల్లో కూడా జ్ఞాపకం చేశాను, ప్రత్యక్ష గుడారం ఇలా ఉంటే తూర్పు ఇదని అనుకుంటే ఇది పడమట. దీనికి వెనకాల 3 గోత్రాలు, యోసేపు వాళ్ళ పిల్లలు ఉన్నారు, అలాగే బెన్యామీను ఉన్నాడు. వీరికంటే ముందు, వీరి వెనకాల ఉండాలి, వీరికంటే ముందు గెర్షోన్లు ఉండాలి. అదే ఇప్పుడు దక్షిణాన్ని ఎవరు ఉండాలి? రూబేను ఇక్కడ ఉంటే, రూబేను ఇప్పుడు 3 పాలేలు ఇక్కడ ఉంటే వారికంటే ముందు ప్రత్యక్ష గుడారానికి దగ్గరలో కహాతు ఉండాలి. అలాగే దానికి ఆపోజిట్ లో, దక్షిణానికి ఆపోజిట్ లో ఏమొస్తుంది? ఉత్తరం వస్తుంది, నార్త్ వస్తుంది. ఆ మెరారీలను అక్కడ పెడుతున్నాడు. ఆ మాట కూడా చూసుకొని 33వ వచనము, మెరారి వంశం ఏదనగా ఇలా మాట్లాడుతూ కిందికి ఎక్కడ మాట్లాడుతుంటే 36, 35 చివరి భాగం, ఉత్తర దిక్కున దిగవలసిన వారు మెరారి కుమారులు అంటున్నాడు పిల్లలు. ఇప్పుడు 3 భాగాలు అయిపోయి, 3 లేవీల్ని 3 దిక్కులో పెట్టేశాడు. ఇప్పుడు మిగిలిన భాగం ఏది ఉంది? తూర్పు దిక్కు ఉంది, అంతే కదండి, పెట్టినారు కదా, తూర్పు దిక్కు ఉంది. ఇప్పుడు తూర్పు దిక్కున ఎవరు ఉండాలన్నాడు దేవుడు? ఆ మాట కూడా చూడండి పిల్లలు. 39వ వచనము, 38వ వచనము, మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారం ఎదుటి పూర్వ దిశ యందు దిగవలసిన వారు మోషే, అహరోనులు. ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడాలి. సరిపోతుంది పిల్లల. అంటే ప్రత్యక్ష గుడారంకి ఉన్న ప్రిఫరెన్స్, ఇంపార్టెన్స్ ఎంతో మనకు బాగా తెలుసు. గతించిన సంవత్సరాల క్రితం బాగా విన్నాం, ఎప్పుడు మనం వింటూ ఉంటాం. యెరూషలేము దేవాలయం కంటే ముందు ఇశ్రాయేలుకు ఉన్న ప్రాముఖ్యమైన స్థితి ఏదైనా ఉందంటే ప్రత్యక్ష గుడారం. దాన్ని మించింది ఇశ్రాయేలుకు నిజంగా ఏమీ లేదు. దాని ఇంకా యెరూషలేము దేవాలయం కన్నా వెళ్ళొచ్చేమో అందరూ, కానీ ప్రత్యక్ష గుడారాన్ని అందరు తాకడానికి లేదు.
అది వెళ్ళొచ్చు, ఒక ద్వారం గుండా వెళ్ళొచ్చు, అది కూడా ఇజ్రాయేలే వెళ్ళాలా. అన్యుడు మాత్రం సమీపిస్తే మాత్రం అక్కడే మరణ శిక్షణ ఉండేవాడు. దానికి అంత పవర్ఫుల్ నేమ్ ఇచ్చేశాడు దేవుడు. ఎందుకంటే అది ప్రత్యక్ష గుడారము, ప్రత్యక్షంగా నాతో సావాసం చేసే గుడారం. ఆయన మేఘము దాని మీద నిలిచే స్థలం అంతా కూడా ఎలా ఉండాలంటే, అప్పుడప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలం ఏ వీడియోస్ వచ్చిన తర్వాత దాన్ని పవర్ఫుల్గా చూపించేస్తున్నారు. దాన్ని వాడుకోవాలనుకుంటే మనం ఈ రీతి మనం వాడుకోవచ్చు. నిజం అనిపించింది, ఎందుకంటే అది మనకు చూపించడానికి ఇలా వచ్చిందేమో అనిపిస్తుంది. గతించిన దినాల్లో ఒక మాట చెప్పాను, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే వీడియోలు మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అడ్వాంటేజ్ కానీ మనకు 3 ఏళ్ల పిల్లడు, ఒక 1 ఇయర్ బాబే మాట్లాడిపోతున్నాడు ఏ జనరేట్ అవుతున్న వీడియోని బట్టి. నాకు అనిపించిన మాట ఏంటంటే ప్రభువు కూడా అలాగే ఉన్నాడేమో బహుశా. ఎందుకంటే అతను వచ్చిందే సంకల్పం కొరకు. ఏ తల్లిని నాకు అది కావాలి, చాక్లెట్ కావాలి, తనను బాధ పెట్టినవాడు కాదు, నాకు ఇది కావాలని ఇది కావాలని పేరెంట్స్ని ఏ రోజు కూడా విసిగించినవాడు కాదు. అందుకనే 12వ ఏటనే ఎక్కడ ఉండిపోయాడు, యెరూషలేములో వారి పెద్దల మధ్య శాస్త్రుల మధ్య ప్రశ్నలు అడుగుతున్నాడు. అంత మెచ్యూర్డ్ మైండ్ అతనికి అప్పుడే ఉండుంటే ఇంకా బాల్యంలో ఇంకెంత మెచ్యూర్డ్గా ఉండాలి. దాని తర్వాత వచ్చేది ఇప్పుడు ఏ కదా. అలా వీడియోలో మనం చూస్తుంటే ప్రత్యక్ష గుడారం మీద ఆ మేఘం అలా నిలుస్తుంటే పైన పవర్ఫుల్గా పరలోకం నుంచి ఒక వెలుగు ఉండేదంట పిల్లరా. దాని మీద నివసిస్తున్నప్పుడు మోషే మాత్రమే వెళ్ళి మాట్లాడేవాడు అంట. ఆ వెలుగున్నప్పుడు ఎవరు సంచరించేవారు కాదంట. ఆ ప్రభావం ఏంటంటే ఇశ్రాయేలు కన్నులకు గొప్ప వెలుగు ఉండేదంట. అందుకని చూడడానికి కూడా సాహసించేవారు కాదంట. అప్పుడే వచ్చింది అలాంటి తరుణంలో సీనాయి పర్వతం మీద వచ్చినప్పుడే, సీనాయి కొండ మీద దిగుతున్నప్పుడే, ఆ ముఖము చూడనప్పుడే ఈ ముసుగు అనేది ఇశ్రాయేలుకి వచ్చేసింది. ఆ ముసుగునే ఈరోజు అన్ని సమాజం ఇస్లాం సోదరులు వారి కుటుంబాలు వేస్తూ ఉన్నారు. ఆ ముసుగు చూడలేని ప్రభావం, ఎందుకంటే అంత తేజస్సు అయిపోయింది మోషే గారి ముఖము. అలా అది కంటిన్యూ అవుతూ సీనాయి పర్వతం నుంచి వెళ్తూ భాగంలో ఈ ప్రత్యక్ష గుడారం వచ్చింది. అక్కడ వెలుగు ఎలా ఉండేది, బాగా ప్రభావితం అయిపోయేది. అన్యుడు ఎవరు సమీపించడానికి లేదు. అందుకని తూర్పు దిక్కునే ద్వారం ఉండేది. ఆ ద్వారం ఎదుట ఎవరు ఉండాలంటే మోషే ఆరోన్ల సంతానం ఉండాలి. మోషే ఆరోన్ల సంతానం తూర్పు దిక్కున ఉండాలి. వారి వెనుక ఎవరు ఉండాలంటే తూర్పు దిక్కున యూదా పాలెము. చెప్పండి ఎవరు ఉండాలి ఇప్పుడు, మర్చిపోయారు. తూర్పు దిక్కున ఎవరెవరు ఉండాలి, ఇస్సాకారు జెబులూను ఉండాలి. జెబులూను ఉండాలి. మొదటిగా వారి ముందు మోషే ఆరోన్ల సంతానం ఉండాలి. వారి వెనుక తూర్పు దిక్కున యూదా, ఇస్సాకారు, జెబులూను ఉండాలి. వారి వెనకాల ఎవరు ఉండాలి, గెర్షోనీయులు ఉండాలి. పశ్చిమాన గెర్షోనీయులు ఉండాలి. వారి వెనకాల ఎవరు ఉండాలి, యోసేపు సంతానం అన్నాం. ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను, వీరు ముగ్గురు ఉంటారు. రూబేను పాలెము దక్షిణ దిక్కున ఉంటుంది. వారి కంటే ముందు ఎవరు ఉండాలి, ఇప్పుడు రూబేను కంటే ముందు ఎవరు ఉండాలి, కహాతు సంతానం ఉండాలి. కహాతు వెనకాల రూబేను, దాను, నఫ్తాలి. తర్వాత ఉత్తరాన మెరారీలు ఉండాలి. మెరారీకి వెనకాల ఎవరు ఉండాలి ఇప్పుడు, ఆషేరు, నఫ్తాలి. ఈ 3 గోత్రాలు, ఈ 12 గోత్రాల కంటే ముందు 3 గోత్రాలు లేవి కుమారులలో 3 వారు చుట్టూ ఉండాలి. తూర్పు దిక్కున ఆ మోషే ఆరోన్ల కుటుంబాలు ఉండాలి. ఇదంతా అయిపోయింది. ఏ రీతిగా దిగాలి, ఏ రీతిగా వారి గుడారం కంటే ముందు ఏ రీతిగా వారి నివాసం ఏర్పాటు చేసుకోవాలి, ఏ రీతిగా బయటికి వెళ్ళాలో వారి సంఖ్య ఎంతనో ఈ 3వ అధ్యాయం మనం చూస్తున్నాం పిల్లరా. చివరిగా మనం ఒక మాట గతించిన దినాలు 44, 45 కూడా చదువుకున్నాం. లేవీలే నాకు స్పెషల్ అంటున్నాడు. ఈ 40 అయిపోయిన తర్వాత 51 తర్వాత మనకు వచ్చేది విమోచన ధనం గురించి చెప్తున్నాడు. చివరిగా మాట 4వ అధ్యాయం నుంచి మనం చూద్దాం పిల్లరా. 4వ అధ్యాయం. యెహోవా మోషే ఆరోన్లకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీలలో, ఇప్పుడు మార్చుకున్న పిల్లలు, నీవు లేవీలలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్లు వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారంలో పని చేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను రాయించుము అంటున్న పిల్లరా. అక్కడ మాట చూడండి పిల్లరా. ఇందాక మనం చదువుకున్న మాటలు 2 మన జ్ఞాపకం రావాలి. అంటే సంఖ్య గుర్తించినప్పుడేమో ఇజ్రాయేల్ అందరినీ లెక్కించినప్పుడేమో 20 సంవత్సరాలు పైబడిన వారు, లేవీలు లెక్కించినప్పుడేమో 1 నెల మొదలుకొని, కానీ సేవ పరిచర్య జరిగించడానికి, సేవ యాజక ధర్మం జరిగించడానికి లేవీలే చేయాలి. కాబట్టి లేవీల్లో ఈ మందిర పరిచర్య, ఈ ప్రత్యక్ష గుడారం యొక్క సేవ పరిచర్య జరిగించడానికి ఏ వయసు నుంచి లెక్కించాలంటే 30 సంవత్సరాల మొదలుకొని 50 సంవత్సరాల వరకు. ఇది మాట్లాడుతుంటే మనకు ఎవరు గుర్తుకు రావాలి ఇప్పుడు, 30 సంవత్సరాలు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు గుర్తుకు రావాలి. ఎందుకు ఆయన 12వ ఏట దేవాలయంలో ప్రశ్నలు అడిగే అంత జ్ఞానం ఉన్నప్పుడు, వివేచన ఉన్నప్పుడు, ఒక 20 ఏళ్ళకి మరి అది తీసుకోవచ్చు కదా, యాజకత్వం తీసుకొని అందరిలో పరిచర్య కొరకు ముందు వెళ్ళిపోవచ్చు, 20 సంవత్సరాలు పని ముగించేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ 30 ఏట వరకు వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక ధర్మశాస్త్రంలో ఒక విధి ఉంది. ధర్మశాస్త్రం నెరవేర్చాలి కాబట్టి ఆ ధర్మశాస్త్రం సంఖ్య చెప్తూ 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల ప్రాయం వరకు ఆ వయసున్న వారందరినీ కూడా లెక్కించు. ఎందుకొరకు అంటే ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి అంటున్నారు పిల్లలు. అప్పుడప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సేవకు వచ్చే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం.
ఈ మధ్యలో ఎవరు వచ్చినా పర్లేదు, ఎప్పుడు వచ్చినా పర్లేదు, చిన్నప్పటి నుంచి సేవ చేసినా పర్లేదు, వృద్ధాప్యంలో సేవ చేసినా పర్లేదు అనే మాటలు మనం ఎక్కువ వింటున్నాం. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే 30 ఏట మొదలుకొని 50 ఏళ్ళ తర్వాత నీ పని నువ్వు చూసుకో, నీకే సహకారం ఉండదు, నువ్వు ఇంకేం సేవ చేస్తావులే అని దేవుడు ఒక లెక్క మాట్లాడేశాడు పాత నిబంధన కాలం. అందుకని ప్రభువు కూడా ఏంటంటే 30వ ఏటనే పరిచర్ను ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మాటలో 4వ అధ్యాయంలో అతి పరిశుద్ధ స్థలం మొదలుకొని పరిశుద్ధమైన స్థలము ఇవంతా కూడా సేవ కొరకు బిడ్డలను ఏర్పాటు చేస్తున్నాడు. మెరారీలు, కాహతీలు, గెర్షోన్యులు వారి పితల కుటుంబాల చొప్పున ఏ పని జరిగించాలి, ఏం చేయాలో చెప్తున్నాడు. వీరందరికీ ఏంటంటే ప్రత్యేకంగా వీరు గుడారాన్ని ప్రత్యక్షంగా తాకడానికి లేదు పిల్లలు. ఈ విప్పిన తర్వాత 6 కుమారుల కుటుంబాలు 6 గోత్రాలకు వచ్చిన పిల్లలు విప్పి ఇస్తే దాన్ని కట్టిస్తే మోసే బాధ్యత మాత్రమే ఈ లేవీల్లో ఉంది. అంటే 3 కుమారుల మీద ఉంది. వారి బాధ్యత అంటే దాన్ని మోయాలి, విప్పింది కట్టాలి, మళ్ళీ తీయాలి ప్రత్యక్ష గుడారాన్ని. ఈ 40 సంవత్సరాలు అదే పని చేశారు వాళ్ళు. 2వ ఏట మొదలైంది. 2వ సంవత్సరము అరణ్య మార్గాన వస్తున్నప్పుడు సీనై అంటే ఐగుప్తు నుంచి బయలుదేరిన క్షణము అంటే ఎప్పుడంటే ఈ సంఖ్య రాయబడింది 2వ సంవత్సరం అందు 2వ నెల మొదటి మాట అంటున్నా చూడపిల్లగా, మొదటి అధ్యాయంలో 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీ అంటున్నాడు. అంతవరకు ప్రత్యక్ష గుడారం అనే కాన్సెప్టే వరకు లేదు. సీనై పర్వతం మీద చెప్పిన అప్పుడు వీరికి ఇదంతా కూడా విధిని ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరు ప్రత్యక్ష గుడారంలో ఉండాలి, గుడారం మధ్యలో ఉంటే మీరు ఎక్కడ నివసించాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు పని ఎవరు జరిగించాలంటే లేవీలు మాత్రమే చేయాలి. లేవీలో 3 గోత్రాలు 3 కుమారులను పక్కన తీసేశాడు. యాజక ధర్మం మాత్రం 6 కుటుంబాలే చేయాలి. అలాగే మిగతా దీన్ని విప్పడము, మోయాల్సిన బాధ్యత, మళ్ళీ బిగించడం అంతా కూడా గెర్షోను, కహాతు, మెరారీ సంతానం చూసుకుంటుంది. దాన్ని డైరెక్ట్గా మందిరాన్ని మాత్రం ఎవరు తాకడానికి మాత్రం లేదు. వారు విప్పించిన తర్వాత, వారు ముడేసిన తర్వాత దీని భుజాల మీద మాత్రమే మోయాలి. ఇది 4వ అధ్యాయంలో మనకు కనబడుతున్న మాటలు పిల్లలు. 5వ అధ్యాయంకి వచ్చిన తర్వాత అదే 4వ అధ్యాయంలో చివరిగా 39వ వచనంలో కూడా అదే మాట్లాడతాడు. ఈ సంఖ్య గురించి మాట్లాడుతూ 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ వరకు ప్రయాణం కలిగిన ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకై సేనగా వారందరూ చేరాలి అనే మాట మాట్లాడుతుంటాడు పిల్లల. 5వ అధ్యాయంలో చూస్తే పిల్లల యాజకుడు అక్కడ ప్రతిష్ఠించిన గురించి చెప్తూ ఉంటాడు. పురుషులే కానీ స్త్రీలే కానీ ప్రతిష్ఠిత గురించి మాట్లాడుతూ ఉంటాడు. యాజకత్వంలో స్త్రీలైనా ప్రతిష్ఠించుకోవచ్చు, పురుషులు కూడా ప్రతిష్ఠించుకోవచ్చు అని మాట తీసుకొస్తుంటాడు. అలాగే అక్కడ కొన్ని చివరి అధ్యాయంకి వచ్చేసరికి వెళ్ళి ఈ అధ్యాయం అంతట్లో మనకు కనిపించే మాట ఏంటంటే శాపపు నీళ్ళు అనేది ఒక ప్రత్యేకంగా ఒక వర్డ్ మనకు కనబడుతుంది. శాపపు నీళ్ళు అంటే మనం ఈ మధ్య కాలంలో చిన్నప్పుడు మనం కార్టూన్ చూసినా కానీ సినిమా చూసినా కానీ అప్పుడప్పుడు మనం వినేవాళ్ళం. ఏదో నీళ్లు జల్లేసి నీళ్లు జల్లేసి ఇది నీకు శాపం వచ్చేసింది, నీకు ఇది ఆపద వచ్చేసింది అని శపించి మాటలు మనం వింటూ ఉండేవాళ్ళం. అంతెందుకు పిల్లరా, రాముడు అనే మాటలు మన ప్రస్తావన తెలుసు. తన భార్య మీద అనుమానం వచ్చంట ఈ అగ్నిగుండాన్ని దాటమనే మాటలు మనం ఎప్పుడు చిన్నప్పుడు కథలుగా మన పాఠ్య పుస్తకాలు కనిపించేది, వారికి ఇతిహాసాలుగా మనం ఉన్నాయి. అగ్నిగుండం దాటి ఇవన్నిటి కూడా మూలం ఏంటయ్యా అంటే నిజంగా బైబిలే అనిపించింది. ఈ మాటలు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు అదే అనిపించింది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అంతా కూడా దీంట్లోదే. ఒకవేళ తన భార్యనంట తప్పు చేస్తారంట, ఈ యాజకుడి దగ్గరికి వెళ్ళి నీళ్ళంట యాజకుడి దగ్గర వెళ్తే ఆ భార్యను తీసుకొని వెళ్తే ఆ నీళ్లు యాజకుడు తనకు తాగిపిస్తానంట. ఒకవేళ తప్పిదం కనుక చేస్తేనంట కడుపు ఉబ్బిపోతుందంట, చేదుగా ఉండంట, రోగం వచ్చి చనిపోయే స్థితికి వెళ్ళిపోతుందంట. 5వ అధ్యాయము 21వ వచనం కూడా కనబడుతుంది. అలాగే చివరి భాగంలో కూడా మనకు కనబడుతుంది. 27వ వచనం కూడా మనం చదువుతుంది పిల్లల. 27వ వచనం చదువుకుందాం. ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలను, జరుగునదేమనగా చేసిన ఎడల శాపము కలుగజేయు ఆ నీళ్లు. ఇప్పుడు శాపము కలుగజేయు నీళ్లు ఈ ప్రస్తావన ఇక్కడ ఎక్కువ కనబడుతుంది. ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తర్వాత పడిపోవును, శాపమునకాస్పదముగా ఉండును అంటున్నాడు. అంటే ఈ ఒక సందర్భం ఈ ప్రస్తావన ప్రత్యేకంగా 5వ అధ్యాయంలో కనబడుతుంది. ప్రతిష్ఠిత దాని గురించి చెప్తూ ఇంకా శాపము కలిగించు నీళ్లు అంటాడు. ఒకవేళ తప్పిదం కనుక చేస్తే యాజకుడు అది తాగించాలి. మనం ఇచ్చినప్పుడు కూడా మనం ఆయా ఇంట్లో మన స్కూల్లో కూడా కొన్ని మాటలు మనం వినేవాళ్ళం. వాళ్ళు ఎలా తెప్పలేదు, కొన్ని రైస్లో కలర్ టర్మరిక్ పౌడర్ మిక్సీ చేసేసి అది పెట్టడము, ఎవరైనా దొంగతనం చేసేవాళ్ళు ఇది దొరికేవాళ్ళు, లేకుంటే అదేమన్నా తింటే అది పెడితే కడుపంతా ఉబ్బుగా ఉండడం అని ఇలాంటి మాటలు మనం ఎక్కువగా వినేవాళ్ళం. ఇదంతా ఎలా వచ్చిందంటే నిజంగా ఇది మూలమేమో అనిపించింది. ఎప్పుడో సంఖ్యాకాండంలో మన తాత ముత్తాతల కంటే కాలం కంటే ముందు ప్రస్తావన అప్పటి నుంచి మనకు కనబడుతుంది. ఈ 5వ అధ్యాయం అది మన ఎక్కువగా కనబడుతుంది పిల్లగా.
6వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఇక్కడ నాజీరు గురించి చెప్తారు చూడండి పిల్లలు. స్త్రీయే గాని, 2వ వచనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మొక్కుకొని తను తాను ప్రత్యక్షించుకునే యెడల వాడు ద్రాక్షారస మాధ్యములను మానవలను అంటారు. అంటే ఇప్పుడు నాజీరు చేయబడిలో ఇప్పుడు మనకు సంసోను బాగా తెలుసు. తర్వాత ఎవరు బాగా తెలుసు? నాజీరు చేయబడిన వాళ్ళు ఎవరెవరు బాగా తెలుసు? ఓ ఇద్దరు పేర్లు చెప్పండి. సంసోను తెలుసు, ఇంకెవరున్నారు? నాజీరు చేయబడిన వాళ్ళు. నాజీరు అంటే తెలుసు కదా, నాజీరు అంటే మంగళ కత్తి వేయొద్దు, ప్రత్యేకం, దేవుడికి సమర్పితం, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు సమర్పితం. వారు నాజీరు చేయబడిన వారు. వారి మీద మంగళ కత్తి కానీ, ద్రాక్షరసము కానీ, వివాహము అంటే ఒక ప్రత్యేకమైన విషయాలు కానీ, అంటే లోకులు ఆలోచించినట్టుగా సమాధి కార్యక్రమానికి వెళ్ళడం కానీ, ఇలాంటి కార్యక్రమంలో పాలు పొందులు ఉండేవి కాదు. అందులో ఇద్దరంటే ఒక సంవత్సరం నేనే చెప్పేశాను. ఇంకొక పేరు చెప్పండి. బాప్తిసం ఇచ్చి యోహాను గారు, తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇలా మనకు కనబడుతున్న ప్రముఖులలో వారు ఎవరైనా కానీ ఒకవేళ మొక్కుకుంటేనంట ఆ వారి విధానం చెప్తున్నాడు ఏంటంటే ద్రాక్షరస మద్యములను మానవలను. ఇంకా అవన్నీ కూడా చెప్తూ ఆ మాట చూడండి పిల్లలు, కొన్ని మాట చదువుకొని ముందుకెళ్దాం. అదే మాట కింద చదువు. 3వ వచనం. ద్రాక్షారసపు చెరకునైనను మద్యపు చెరకునైనను త్రాగవద్దు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండి దినములనియు పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షవలను పుట్టినదేదియు తినవలదు. అతడు నాజీరు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగునీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండి దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. సరిపోతుంది పిల్లలు. నాజీరు ఈ ప్రత్యేకంగా అనగా ప్రత్యేకింపబడిన వాళ్ళలో సంసోను గురించి మనం ఎక్కువగా వింటాం. అందుకని అతని మీద మంగళ కత్తి వస్తే తన బలం పోతుందనే మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం. యోహాను గారు కూడా అలాగే ఉన్నారు. కానీ ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తుందంటే, మనం ఎక్కువగా ఏ ఫోటో చూసినా కానీ యేసుక్రీస్తు వారికి ఎక్కువగా హెయిర్ ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా నాజీరు చేయబడిన వ్యక్తి ఏమో అని అనుకుంటారు. కానీ ఆయన ప్రత్యేకింపబడిన వాడే. కానీ ఇది లేవీలకే సూచన. ఇంకొకటి మాట ఏంటంటే ఇది ఇశ్రాయేలుకు సూచన. ఆయన మాత్రము నాజీరు చేయబడిన వ్యక్తిగా పరిగణలోకి తీసుకోలేదు. ఆయన మద్యము ద్రాక్షరసం అయిపోయినప్పుడు కానీ, అలా పెళ్లి విందులకు వెళ్ళినప్పుడు కానీ, ఇంకా శవం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, పాడే మీద ఒక బిడ్డను మోసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ విధవరాలి కుమారుడు ఒక్కడే కుమారుడు కాబట్టి ఆ తల్లి వేదన చూసి పాడి ముట్టగా బిడ్డ బ్రతికినట్టుగా కనబడుతుంది. ఇలాంటి మాటలు మన సందర్భంలో మనకు బాగా కనబడుతుంది. అంతేకాదు లాజరు సందర్భం కూడా మనకు సుపరిచితం. ఒకవేళ అలాంటి సందర్భం ఏమైనా అనుకుంటే అది కూడా సుపరిచితం. అందుకనే అతను ఏ రోజు మంగళ కత్తి పెట్టలేదేమో అన్న ఉద్దేశంతో వచ్చేసి మనం ప్రభువుకి ఎక్కువగా హెయిర్ ఉన్నది, అదే ఫొటోస్ మనకు ఫేమస్ అయిపోయాయి కాబట్టి ప్రభువును మన దృష్టిలోకి వచ్చినప్పుడు ఏంటంటే అదే మన ప్రతిబింబము మన మనసులో ముద్రించుకోకపోయింది. ఇలా మాట్లాడుతూ స్త్రీయే కానీ పురుషులే కానీ నాజీరు చేయబడితే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనే ప్రస్తావన ఆరోగ్యంగా కనబడుతుంది. ఇంకా మాట్లాడుతూ ఒక మంచి మాట మాట్లాడతాడు. 22 నుంచి చివరి వరకు చూసినట్లయితే యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, ఇలాగనము ఎలా దీవించాలో లేవీలు అంటే ప్రతిష్ఠిత చేసుకున్న వాళ్ళు ఎలా దీవించాలో చెప్తున్నాడు. అద్భుతమైన మాటలు పిల్లరా, చాలా చక్కగా ఉంటాయి. కాపాడును గాక, తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నేను కరుణించును గాక, యెహోవా తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశీర్వదించాను. సరిపోతుంది. మనకి అక్కడ మాటికి మనకు కనిపించిన మాట ఏంటంటే యెహోవా మేము దీవించిన ఆశీర్వాదం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి, యెహోవా దగ్గర నుంచి వస్తుంది. ఆ ముచ్చట కూడా చూడండి, యెహోవా నిన్ను ఆశీర్వదించిన గాక, నేను కాపాడును గాక, యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నేను కరుణించుగా, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయగా. అంటే యెహోవా ఆయన మాట్లాడుతున్నమాట నా నామము ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించేద్దాం. అంతే కదా పిల్లల. అందుకనే దేవుడు అనే నామము ఉన్నతమైన నామము, అది బలమైన నామము. అందుకని ఆయన ప్రస్తావన మాటికి యాజకులు తీసుకొని రావాలి. ఎందుకంటే నేను ఆశీర్వదించేస్తాను, మీరు రెడీ ఉండండి, మీరు వచ్చేయండి, నేను అందరికీ ప్రార్థన చేసేస్తాను అనే కాన్సెప్ట్ అనేది ఈ రోజు మాట్లాడుతున్న మాటల్లో అది సరితమైన మాట కానే కాదు. ప్రతిసారి మనం ఏ పని చేసినా యెహోవా నామానే చేయాలి. యెహోవా మిమ్మల్ని దీవించును కాక, దేవుడు మిమ్మల్ని దీవించును కాక, నేను దీవించేస్తున్నాను రండి, నా దేవుని దీవెన లేదా సేవకులు చెప్తున్నాను కాదు. మనము ప్రార్థన చేస్తాము, ఆశీర్వదించేది ఎవరు?
దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఉచ్చారణ ప్రతిసారి యెహోవా నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను దీవించును గాక, యెహోవా సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపజేయును గాక, నీకు యెహోవా సమాధానము అనుగ్రహించును గాక. ఇలా ప్రస్తావన మాటి మాటికి యెహోవా నామం వచ్చింది కాబట్టి వారిని నేను ఆశీర్వదిస్తాను. ఈ 6వ అధ్యాయం మనకు కనిపించే మాటలు 7వ అధ్యాయంకి వచ్చేసే వరకు వెళ్ళి ఈ సేవ జరిగిస్తున్న ఈ మందిరాన్ని విప్పి తీసుకువెళ్ళడానికి ఈ ఉపకరణలన్నిటి కొరకు అవి ప్రత్యేకం చేస్తారు. చూడండి పిల్లల, మొదటి వర్షంలో ఈ మందిరము ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి చేయించి అభిషేకించిన వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబంలో ప్రధానులు గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులున్న ఇశ్రాయేలులోని ప్రధానులు అర్పణ తెచ్చి. సరిపోతుంది పిల్లల. ఇప్పుడు మందిరాన్ని అంటే మనం మిగతా ఖండాలు చూస్తే, మిగతా గ్రంథాలు చూస్తే మనకు ఏ రీతిగా ప్రత్యక్ష గుడారం కట్టబడిందో మనకు తెలుస్తుంది. మన సంఖ్యాఖండమే వెళ్తున్నాం కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఆ మందిరాన్ని నిర్మించిన తర్వాత సముద్ర వసతువులు, దానికి సహకరించిన వాళ్ళు, స్త్రీలు మొదలుకొని పురుషుల వరకు ఉంటారు. బెసలేయులు ప్రత్యేకమైన వాడు, దాన్ని చేసిన పాత్రలు చేసిన వాళ్ళు, దాన్ని కట్టిన వాళ్ళు. స్త్రీలంట జ్ఞాన హృదయం కలిగిన వారు తమ అర్పణలు తెచ్చి తమ చేతులతో వాటిని వడికిరి అంటాడు, అంటే చేతులతో అల్లేశారంట. చాలా రక్తవర్ణ వస్త్రములు, సముద్ర వస్త్రతోళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి దాన్ని నిర్మించిన తర్వాత ఈ మందిరాన్ని ప్రతిష్ఠించేస్తున్నాడు. మోషే గారు కట్టేశాడు. ఆ కట్టింది నిలబెట్టిన తర్వాత యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయో మోషే చేశాను. ఎలాగో చేశానంటే అలాగే చేశాను అంటాడు. ఎలా చెప్పాడో అలా చేశాడు. ఇక నుంచి ఆరాధనలు జరగాలి, అర్పణలు జరగాలి కాబట్టి ప్రతిష్ఠించేశాడు. బలిపీఠాన్ని కూడా ప్రతిష్ఠించిన తర్వాత ఈ పెద్దలు 12 గోత్రాల నుంచి పెద్దలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పెద్ద 12 దినాలు అర్పణలు తీసుకొని వస్తాడు. 7వ అధ్యాయంలో ప్రతిష్ఠిత కనబడుతుంది. అంతేకాదు ఇక్కడ 6 గూడు బండ్లు కనబడతాయి. 6 గూడు బండ్లు 12 ఎడ్లు కనబడతాయి. ఆ మాట కూడా చూడండి పిల్లరా, 3 చివరి భాగం. 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చేసారు. వారు ఎందుకు తీసుకొచ్చారంటే మనం అప్పుడు ఉజ్జయ మందసాన్నట వారు పంపిస్తున్న తరుణంలో ఫిలిస్తీయులు ఎడ్ల బండి మీద పెట్టి పంపిస్తున్నారు. అంతే కదా పిల్లరా. బండి మీద వస్తున్నప్పుడు అది ఎద్దు కాలు జారినందున ఏం చేశాడు, ఆయన చెయ్యి దాటి పట్టుకున్నాడు. బండి ఎందుకు సూచన అంటే ఆ రోజు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానము, లేవీలకు ఇచ్చిన ఒక కండిషన్ కాబట్టి ఆ సూచన మేరకి బండ్లే ఆ రోజు ఫేమస్. ఇక రథాలు కాదు, అక్కడ బండ్లే ఉండాలి. దాని కొరకు 6 గూడు బండ్లు 12 ఎడ్లు ఇవి లేవీలకు ఇచ్చేశాడు. వారు మందిర పరికరాలు కొన్ని పెట్టాలి, కానీ ఒక్కరికి మాత్రమే ఎడ్లు ఇవ్వలేదంట, బండ్లు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో ఆ మాట కూడా చెప్తాడు. చూడండి పిల్లరా, తమ భుజం మీద మోయిటకే వారి పని కనుక వారికి వాహనం నియమింపలేదు. 9వ వచనం, కాహతీలకు ఇవ్వలేదు అంటే మనకు మెరారీలు కనబడతారు, గెర్షనీలు కనబడతారు కాబట్టి కాహతీలకు ఇవ్వలేదు. ఎందుకంటే వారు భుజాల మీదనే చేయాలంట. ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను పిల్లలు, ఆయా రోజులలో మనం పూర్వకాలం నుంచి వచ్చేసాం కాబట్టి, హిందూ సంస్కృతుల నుంచి వచ్చేసాం కాబట్టి ఊర్లో కొన్ని పండుగలు జరిగినప్పుడు కానీ, ఉత్సవాలు జరిగినప్పుడు కానీ వారు భుజాల మీదనే కొన్ని వారికి సంబంధించిన దేవతల యొక్క గుళ్ళను, విగ్రహాలను పెట్టేసుకొని భుజాల మీదనే ఊరేగించేవారు. కాగడలు ముందు పట్టుకొని భుజాల మీదనే అది మోపుతూ ఊరంతా కూడా తిరిగేసి, ఆయా గ్రామాలు కూడా తిరిగేసి దాంట్లో ఉన్న విగ్రహాన్ని తీసుకొని కాస్త ఒక గుడిలోకి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించే విధానం మనం ఎక్కువగా తెలుసు. ఆ రీతిని కాహతీలకు ఏంటంటే వీరి భుజాల మీదనే మోయాలి ఆ భారం. వీరికి మందిరాన్ని మాత్రం అంటే ఎడ్ల బండ్లను మాత్రం ఇవ్వలేదు. ఆ పరికరాలు ఏంటంటే లేవీలు కట్టి, అంటే అహరోనుల కుటుంబం వారు కట్టి, వారు తాగడానికి లేదు, ప్రత్యక్షంగా దానికి తగిలిస్తే ఈ భుజాల మీద వేసుకొని వెళ్ళిపోయేవారు. ఈ మందిరం ప్రతిష్ఠించడము, దానికి అర్పణలు తీసుకురావడం, 12 రోజులు ఈ 7వ అధ్యాయంలో అర్పణలు కనబడుతుంది. ప్రతి ఒక్క గోత్రం నుంచి ఒక్కొక్క పెద్ద అర్పణలు తీసుకుని వస్తూ ఉంటారు. చివరి వరకు మనం చూసినట్లయితే ఆ 12 రోజులు అదే జరుగుతుంది. ఆ బలిపీఠం ప్రతిష్ఠింపబడిన దినమున 84వ వచనం చదువుతున్నాను. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలు ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠ అర్పణలు ఇవే అని చెప్పేసి ఆ అర్పణలన్నీ కూడా కిందకి చెప్తూ ఉంటాడు. ఇలా అయిపోయిన తర్వాత పిల్లరా చివరిగా 12 రోజులు అర్పణలు జరిగాయి, ఆరాధనలు జరిగాయి, అంటే ఆ ధూపం జరిగింది. చివరిగా అక్కడ మాట మాట్లాడుతూ 9వ వచనంలో ఆ మాట చూసి ముగించేట పిల్లరా, మోషే యెహోవాతో మాట్లాడటకు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద నుండి అనగా 2 కేరేబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతను వినెను, అతడు ఆయనతో మాట్లాడాను అంటున్నాడు పిల్లరా. ఇంతవరకు అరణ్యంలో మాట్లాడిన మాటలు మనకు బాగా తెలుసు. సముద్రం దగ్గర మోచి నిలిచిపోతాడు, సముద్రం రాగానే నిలిచిపోయాడు. అతనికి ఏమి చేయలేని స్థితిలో మోషే, అంటే అతనికి ఎంత పవర్స్ ఇచ్చినాడో మనకు అర్థమవుతుంది. ఎందుకు నిలిచిపోయావు, నేను ఎవరి కోసం ఎదురు చూస్తూ నీ చెయ్యి జాపే అంటాడు.
సముద్రం వైపు. అంటే ఈ దీంట్లో ఏంటంటే మోషకి అంత పవర్ ఉంది, చెయ్యి చాపిన సముద్రము పాయలైపోతుందనే ఒక ఉద్దేశం అతనికి తెలియకపోయినా దేవుడు అతనికి అంత పవర్స్ ఇచ్చాడని దేవుని మాటను బట్టి మనకు తెలుస్తుంది. సీనాయి పర్వతం మీద మాట్లాడినట్టు బాగా తెలుసు. అలా తెలుసు మనకు. అరణ్యంలో అతని మామ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, ఐగుప్తును విడిచిపెట్టి అతని మామ దగ్గరికి వెళ్ళినప్పుడు అగ్ని పొదలు మాట్లాడినట్టుగా బాగా తెలుసు. ఇక్కడ నుంచి ఈ ప్రత్యక్ష గుడారంలో ఆ ప్రత్యక్షంగా మొదటిసారిగా దేవుడు ఆ కేరువుల మధ్య అతని స్వరాన్ని వింటున్నాడు పిల్లల. ఆ స్వరం వచ్చినప్పుడు అంటే పిల్లలు ఆ ప్రకాశము ఆ గుడారం అంతా కూడా నిండిపోయేదంట. సూర్యుని తేజస్ అంతా కూడా ఒకే భాగంలో పడితే ఎంత పవర్ ఉంటుందో అంతకంటే అధికమైన పవర్ ఈ ప్రత్యక్ష గుడారం మీద నిలిచేదంట. అలా నిలిచినప్పుడు అంట మోషే గారు వెళ్ళి అక్కడ నిలిచిన తర్వాత ఆ గుడారంలో ఆ మేఘం యొక్క పవర్, ఆ సూర్యుని యొక్క తేజస్సు, ఆ వెలుగు అంత పవర్ఫుల్ వచ్చినప్పుడు అంట ఆ కేరేబుల మధ్య దేవుని స్వరం అతను వినేవాడంట. 7వ అధ్యాయం వరకు మనకు అదే కనబడుతుంది పిల్లల. చివరిగా నేను ముందు మాట్లాడుతున్న మాట మరొకసారి నేను 3 భాగాలు చెప్తున్నాను. మొదటి భాగంలో సీనాయి పర్వతం నుంచి అక్కడ నుంచి సిద్ధపడుతున్నారు వెళ్ళడానికి, మోయాబు పరిసర ప్రాంతాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మోయాబు దాటిన తర్వాత వచ్చేది యోర్దాన్ దాటితే వారు పాలు తిన్న ప్రాంత దేశానికి వెళ్ళిపోతున్నారు. 40 సంవత్సరాల చరిత్రలో ఈ సంఖ్యాకాండంలో ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. వారి ప్రజాసంఖ్య కనబడింది, ఇశ్రాయేల్ వారు లెక్కించడమే కాదు లేవీని లెక్కించడం కనబడింది, వారి కుటుంబాలు వారి గోత్రాలు ఏ భాగంలో ఉండడం కనబడుతుంది, వారు ప్రతిష్ఠించుకునే విధానం చెప్తున్నాడు. తప్పు చేసినప్పుడు ఎందుకు ఆ నాజీర్ ప్రస్తావన తీసుకొచ్చారంటే 7వ అధ్యాయం నేను ముగించేస్తున్నా పిల్లలు. ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటే పిల్లలు ఇశ్రాయేలు తప్పిదం చేయొద్దు, ఏ స్త్రీ తప్పిదం చేయదు, ఏ గోత్రపు వారు తప్పిదం చేయదు, అనేకులకు మీరు మాదిరిగా ఉండాలి కాబట్టి అలా తీసుకొస్తే ఆ భయం ఇశ్రాయేల్లో ఉండాలి కాబట్టి ఈ శాపపరచబడిన నీళ్ళ ప్రస్తావన తీసుకొచ్చేసాడు. అలా అది భయం బట్టి ఎవ్వరు కూడా తప్పిదాన్ని చేయడానికి ఆస్కారం లేకుండా ఆ కట్టుబాటుని ఇజ్రాయేల్లో నిలబెట్టేసారు. అందుకనే రాళ్ళు రువే సంస్కారం కూడా ఆ విధి కూడా ఇజ్రాయేల్ అంత ఖండితంగా ఉండడానికి ఏంటంటే దాన్ని చూసైన భయం అనేది సమాజంలో ఉండాలి కాబట్టి. అందుకనే లేవీలు యాజక ధర్మమే జరిగించాలి. అలా అన్యుడే కానీ మిగతా వారు కానీ సమీపించు దినం నా తూర్పు ద్వారం నుంచి రావాలి. అది అర్పణలన్నీ కూడా యాజకుడే చేయాలి. ఇది లేవీల్లో నుంచే గెర్షోను కహాతు మెరులో చేయాలి. ప్రధాన యాజకుడైన ఆరోను సంతతి వారే ఈ యాజక ధర్మం చేయాలి. ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళడానికి ఆరోను కుమారులైన ఎలియాజరు సంతతి వారికి అవకాశం ఉంది. కానీ అంతవరకు మోషే ఆజ్ఞలోనే ఆధిపత్యం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మోషే గారు మాత్రమే అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళేవాడు. ఎందుకంటే ప్రధాన యాజకుడు వెళ్లాల్సిన స్థలంలో అంతవరకు కట్టడాల్ని నియమించేది ఆయనే కాబట్టి ఆయన అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి మొట్టమొదటిగా దేవుని స్వరాన్ని ఆ కేరువుల మధ్య అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళడానికి ఆస్కారం ఉండేది. అది ప్రధాన యాజకుడు ఉన్న ఆ రోజుల్లో ఇజ్రాయేలుకు ఉన్న లేవి గోత్రం నుంచి కహాతు కుమారుల నుంచి వచ్చిన అమ్రాను కుటుంబం నుంచి వచ్చిన మోషే గారు మాత్రమే మొట్టమొదటిగా ఆ కేరేవుల మధ్య, ఆ మందసం మధ్య 2 కేరేవులు ఉంటే ఆ కేరేవుల మధ్య యెహోవా స్వరాన్ని విన్నట్టుగా అతనితో మాట్లాడినట్టుగా ఈ 7వ అధ్యాయం చివరి భాగంలో మనకు కనబడుతున్న మాటలు పిల్లలు. మిగతా బాగానే మనం ప్రభుచితమైతే వచ్చే సంవత్సరం మనం మాట్లాడుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించిన కాక.